హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. ఈ వీడియో వచ్చేసరికి డిసెంబర్ 15 తీసిన వీడియో. నేను మన వైజాగ్ దగ్గర అనకాపల్లి ఉంటుంది కదా, నేను అనకాపల్లి వెళ్తున్నాను. వైజాగ్లో మా వదిన ప్రెగ్నెంట్ అయ్యింది, పాప పుట్టింది. ఆ పాపని చూడడానికి వెళ్తున్నాను. ఈ జర్నీ వచ్చేసరికి రాజమండ్రి టు వైజాగ్. నేను, మా పెద్దమ్మ, మా పెద్ద వదిన, ఇంకా మా చిన్నోడు, మా అన్నయ్య అబ్బాయి, మేము వెళ్తున్నాము. మా చందు అన్నయ్య ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయాడు, వైజాగ్లోనే ఉన్నాడు. ఇప్పుడు వదిన దగ్గరే ఉంటాడు మా చందు అన్నయ్య, మా చిన్న వదిన వాళ్ళ హస్బెండ్. ఆయన ముందే ఏదో పెళ్ళి ఫంక్షన్ ఉన్నదని వెళ్ళాడు. ఆ ఫంక్షన్ కానీ వెళ్తే వదిన పెయిన్స్ వస్తున్నాయంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. డెలివరీ అయిపోయింది, పాప పుట్టింది. ఈ వీడియో తీసింది నేను వెళ్ళింది డిసెంబర్ 15న వెళ్ళాను. ఇదిగోండి చూడండి, విశాఖపట్నం అని ఆర్చ్ ఉన్నది కదా, ఇదిగోండి విశాఖపట్నం సిటీ. ఇది బయట స్టేషన్ బయట ఇది. అక్కడి నుంచి ఆటో ఎక్కాము. రైల్వే స్టేషన్లో దిగ్గానే హాస్పిటల్ దగ్గరికి ఆటో ఎక్కి వెళ్ళాము. ఇక్కడ వైజాగ్లో ఫేమస్ వచ్చేసరికి అమ్మవారు కనకదుర్గమ్మ వారి టెంపుల్. ఈ లైన్ మొత్తము అమ్మవారి దర్శనం కోసమే. ఈ ఆర్చేనండి ఎంట్రింగ్స్. మీకు ఇందాక ఎంట్రింగ్స్ చూపించాను కదా, అటు నుంచే మేము వెళ్ళాలి. మాకు తెలియక ఇలాగా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వీధిలోంచి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ టెంపుల్ వీధిలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మేము అలాగా హాస్పిటల్కి చేరుకున్నాము. ఈ దేవుడు లైన్ మొత్తం అమ్మవారి ఈ లెఫ్ట్ సైడ్ లైన్ ఉంది కదా, అది దాటిన తర్వాత ఈ హాస్పిటల్ వచ్చేస్తుంది. వాకింగ్ డిస్టెన్సే మొత్తము. నేను పాపను చూసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా హాస్పిటల్ ఆర్చ్, అక్కడ నేను పాపను చూసేసాను. వెంటనే రిటర్న్ కూడా అయిపోతున్నాను. ఎందుకంటే పాప ఇప్పుడే పుట్టింది కదా, చూపించకూడదు. అక్కడ పెద్ద వీడియోలు ఏం తీయలేదు. ఇంకా మనకి వైజాగ్ ఇదే మాత్రమే తీశాను. ఇదిగోండి, ఇది కూడా హాస్పిటల్ వీడియో నేనే. ఏంటంటే నేను ఇందాక వెళ్ళాను కదా, అక్కడ వదిన ఉన్నది. ఈ హాస్పిటల్ వచ్చేసరికి పాప ఉన్న హాస్పిటల్ ఇది. ఇదే పాప ఉన్న హాస్పిటల్. అక్కడ నుండి అలాగా పాపను చూసి బయట హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మేము రైల్వే స్టేషన్కి బస్సు ఎక్కాము. ఇదిగో దారిలో చూడండి వైజాగ్ సిటీ ఎలా ఉందో. సిటీ అయితే చాలా బాగుంది. నేను ఒక చోట ఆశ్చర్యపోయింది ఎక్కడంటే, ఇక్కడ కరెంట్ పోల్స్కి లైన్స్ వస్తూ ఉంటాయి కదా, అదే వైర్లు వెళ్తూ ఉంటాయి కదా, కరెంట్ లైన్స్. ఇక్కడ కరెంట్ పోల్స్ ఉండి ఆ కరెంటు తీగలు లేవు. అంతా అండర్ గ్రౌండ్ నుంచే వెళ్ళిపోయినట్టుంది కరెంటు తీగలు. Now the sunshine brings the light. Fill me out with a flame. I will let you in this game. Take me out when I'm down. 'Cause with you I'm safe and sound. 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 I'm safe and sound.
ఇదిగోండి ఈ రోడ్‌లో ఉన్నాయి కరెంట్ తీగలు. చిన్న చిన్న రోడ్‌ల్లో ఉన్నట్టున్నాయి కరెంట్ తీగలు. పెద్ద పెద్ద రోడ్స్‌లో అయితే అసల కరెంట్ తీగలు అండర్ గ్రౌండ్‌లోంచే వెళ్ళినియి. అదిగోండి మీకు ఆర్చ్ కనిపిస్తుందా? వచ్చేసాము రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇంకా బస్సులోనే ఉన్నాము. ఇప్పుడు బస్సు దిగి ఇంకా రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇదిగోండి రైల్వే స్టేషన్ ఆర్చ్ ఇది. ఇలా మీరు స్ట్రెయిట్‌గా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదిగోండి మన స్ట్రైట్‌గా ఒక ట్రైన్ ఆగి ఉన్నది కదా! అదే మేము ఎక్కి వెళ్ళాల్సిన ట్రైను. రాజమండ్రి ట్రైను. మేము లంచ్ తెచ్చుకున్నాము. హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు బయట తీసుకున్నాము. మేమేమో ఇంకా ట్రైన్ రాలేదు, టైం ఉంది కదా అని చెప్పి బయట ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఆ ఫ్రైడ్ రైస్ తిన్నాము ఆ స్టేషన్‌లో కూర్చొని. అండ్ ఆ తర్వాతే టికెట్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది ఆ ఎదురుంగా ఉన్న ట్రైను రాజమండ్రి ట్రైనే అని చెప్పి. ఇంకా త్వరగా టికెట్లు తీసుకొని ఆ ట్రైను ఎక్కేసాము. ఖాళీ లేదు అసల. జాయిగా మా వదిన కూర్చున్నది. దాని తర్వాత మా పెద్దమ్మ కూర్చున్నది. నేను కాసేపు కింద కూర్చున్నాను. దాని తర్వాత సీటు దొరికింది. ఇంకా నేను ఆ ట్రైన్ ఎక్కడము ఇంకా వీడియో తీయలేదు. ఇదే రాజమండ్రి బ్రిడ్జ్ ఇది.